ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం కూడుకొని ప్రభా, నీ నామాన్ని గనపరచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి, ఈ కూడిక తండ్రి నీకు మహిమార్థమై మీరే జరిగించమని కోరుచున్నాను తండ్రి. పాటలు పాడుచుండగా వాక్యం తండ్రి మేము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని చుండగా మీరే హెల్ప్ చేయండి. మా యొక్క పెదాల్లో ప్రభా నీ గ్రేషియస్ వర్డ్స్ నింపండి. నీ హార్ట్ యొక్క తండ్రి చిత్తాన్ని ఎరుగుటకు ప్రభా మాతో మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మను తండ్రి మా హృదయంలో మాట్లాడింప చేయమని కోరుచున్నాను తండ్రి. నువ్వే తోడుగా ఉండి ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు తండ్రి నీ నామ ఘనత నిమిత్తమై తండ్రి జరగడానికి మీరే హెల్ప్ చేయమని కోరుచు. సమస్త ఘనత నీకే అర్పిస్తూ అత్వల్ల రాబోతున్న ఏ స్నానం బతిమలాడి వేడుక నడుచున్నాను తండ్రి. ఆమె ముందుగా దివ్య సిస్టర్ గారు 2 పాటలు పాడతారు. Song number 316. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల జూచి కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించును పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్ 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెతికెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్ తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతనిన్ చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్ పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. If I have not forsaken all in answer to thy loving call, if I have come something back from thee, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk with you and living way. I seek thy grace with all my heart to be made pure just as thou art. If anything upon this earth attracts me with its ease of worth, if money has a hold on me, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way.
I seek thy grace with all my heart to be made pure just as thou art. If all my life revolves around me and thoughts of my own family, if I am living selfishly, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way. I seek thy grace with all my heart to be made pure just as thou art. Is there something, Lord, I should have done? Is there some soul I should have won? Have I hurt someone thoughtlessly? Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way. I seek thy grace with all my heart to be made pure just as thou art. If someone failure has not wrought concern and care within my heart, if I have judged others inwardly, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way. I seek thy grace with all my heart to be made pure just as thou art. If I have cared for man's applause or sought my own and shunned the cross, if I have feared man's mockery, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way. I seek thy grace with all my heart to be made pure as thou art. If I have sown thy power in prayer because of earthly toils and cares, if I am longing after thee, Lord, give me light that I might see. Lord, help me judge myself each day to walk this new and living way. I seek thy grace with all my heart to be made pure as thou art. Praise the Lord. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా ఏ స్టార్స్ అన్న షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లాస్ట్ వారం మనం 3 విషయాల గురించి చూసాము. ఫస్ట్ది తల్లిదండ్రుల్ని వదిలిపెట్టాలి, భార్యను హత్తుకోవాలనే విషయం ఒకటి. రెండవది భార్యాభర్తల యొక్క నాయకత్వం కుటుంబంలో పనిచేయాలనేది రెండో విషయం నేర్చుకున్నాం. అండ్ మూడవది ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అండ్ వాళ్ళ యొక్క తెలివిని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళ అందాన్ని బట్టి, లేకపోతే డబ్బును బట్టి, దేని బట్టి కూడా చేయించకుండా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అండ్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ముందు కొనసాగాలనే విషయం నేర్చుకున్నాం. అండ్ ఈ వారం నేను నేర్చుకునే విషయాలు ఏంటంటే, మొదటిగా ఈ భాగానికి నేను ఇచ్చే టైటిల్, లేకపోతే నేను కనుక ఏ టైటిల్ పెట్టాలనుకుంటే నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ వైఫ్ అండ్ చిల్డ్రన్. సో భార్యతోనూ పిల్లలతోనూ విలువైన సమయం గడుపుట అనేది చాలా ప్రాముఖ్యమని ఈ అంశంలో నాకు చాలా స్పష్టంగా అర్థమవుతా వస్తా ఉంది. అయితే
మనం ఈ లోకంలో లైక్ ఏ వృత్తి అయినా కానీ అది భూలోక పరంగా లైక్ జాబ్ టీచర్ అయినా కానీ, లేకపోతే డాక్టర్ అయినా కానీ, లేకపోతే సో పొలం అలాగే వ్యవసాయం చేసుకునే వ్యక్తులు ఎవరైనా కానీ దాదాపు ఆ 12 నుంచి 14 గంటలు కుటుంబానికి దూరంగా లేకపోతే పని చేస్తా ఉన్న సందర్భాలు, దినాలు మనం ఉంటా ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ మనం ఉన్న ప్రాంతంలో వర్క్ చేసే సమయాల్లో కూడా ఆహ్, ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్ట్ అయ్యి చాలా మంది తప్పిపోతున్న దినాల్లో ఇటువంటి కల్చర్‌లో మనం ఉంటా ఉన్నాం. సో, ఇటువంటి కల్చర్‌లో మనము భార్యాభర్తలనే ఇద్దరు వ్యక్తులు సమయం గడపటం అనేది చాలా ప్రాముఖ్యం. అది 5 నిమిషాలు గావచ్చు, 10 నిమిషాలు గావచ్చు. సో, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవాలి. వివాహ జీవితంలో మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి. ప్రతిరోజు జరగాలనే విషయం నేను నేర్చుకున్నాను. అండ్ అంతే విధంగా మనం ఏ విధంగా అయితే మన పని చేసే చోట గాని, లేకపోతే మన తోటి స్నేహితులతోటి ఏ విధంగా జోకులేస్తూ సరదాగా గడుపుతా ఉంటామో, వైఫ్‌తో గూడా ఆ విధంగానే సరదాగా టైం గడపాలి. టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు కూడా కోపంగా లేతే అది చెయి, ఇది చెయి అనే మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సరదాగా తన మీద సరదా జోకులేయటం కాదు కానీ, తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం లేకపోతే తోటి భాగస్వామి విషయంలో మనం కించపరచకూడదు. లేతే జోకులు వేయకూడదు. మన మీద మనం జోకులేసుకోవచ్చు. బట్ దాని యొక్క దాన్ని ఓవరాల్‌గా నేను నేర్చుకుందేంటంటే, తోటి భాగస్వామితోటి ఖచ్చితంగా సరదాగా టైం గడపాలి. ఆటలాడాలి. లేకపోతే పాటలు పాడుకోవాలి. లేదా ఏ విధంగా టైంతో సరదాగా గడపాలనే విషయం ఖచ్చితంగా నేర్చుకున్నాను. ఆ విధంగా మాత్రమే వారు ఆహ్, వారి మధ్య సమాధానం ఉందనేది కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు అని రాఘవేంద్ర గారు ఈ మెసేజ్‌లో చెప్తా ఉంటారు. అంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పిందేంటంటే, కోపంగా ఉన్నప్పుడు లేతే ఇద్దరి మధ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ప్రేయర్ చేసుకోవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, లేతే ఇద్దరు కలిసి భోజనం చేయొచ్చు, లేతే ఇంకా మాట్లాడుకోవచ్చు. కానీ ఆహ్, సరదాగా ఉండటం అనేది ఇంపాసిబుల్ కండిషన్ అని ఆయన చెప్తా ఉంటారు. సో, దాన్ని బట్టి మనము అది వాక్యానుసారమా కాదా? లేదా బైబిల్ చెప్పిందా చెప్పలేదా అనేది విషయం కాదులే కానీ, ఒక అనుభవం కలిగిన దైవజనులు మనకి సలహా ఇస్తా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా నిజమని నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ఉత్తినే చెప్పరు. చాలా జీవితాల్లో చూసి చెప్తా ఉంటారు. సో, అది సర అనేది నేనొకటి నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి వయసులో కూడా బిడ్డలు కలిగిన వ్యక్తుల గురించి, పిల్లలు కలిగిన వ్యక్తుల గురించి చెప్పబడతా ఉంటది. పిల్లలు కలిగిన వ్యక్తులు వాళ్ళు తల్లిదండ్రులైన వ్యక్తులు పిల్లలు దేవుని క్రమంలో పెరగాలి అని అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళతో పాటు టైమ్ స్పెండ్ జేయాలి. మనం ఏమనుకుంటామంటే యాక్చువల్‌గా తల్లిదండ్రులుగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తా ఉంటారంటే, వారు 2, 3 సంవత్సరాలు ఉంటా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా ఆటలు ఆడుతా ఉంటారు. తల్లిదండ్రులకు రెస్ట్ ఇవ్వరు. వాళ్ళతో కలిసి ఆడాలని ప్రయత్నం చేస్తా ఆడాలనుకుంటా ఉంటారు. సో, ఆ సమయంలో నాకేమనిపిస్తదంటే, ఓకే. వీడంతట వీడు ఆడుకోవడం నేర్చుకుంటే బాగుండు. లేతే వీడంతట నిర్ణయాలు తీసుకుంటే బాగుండు అనుకుంటా ఉంటాం. బట్ 12 లేకపోతే 15 సంవత్సరాలు వయసొచ్చిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు తీసుకుంటప్పుడు తల్లిదండ్రులతో సమయం స్పెండ్ చేయకపోతే అప్పుడు అనిపిస్తా ఉంటది. చిన్నప్పుడే ఉంటే బాగుండు. వాళ్ళు నాకు దగ్గరగా ఉండేవాళ్ళు. నేను వాళ్ళని మంచిగా చూసుకునేవాడిని, మంచిగా మాటలు చెప్పేవాళ్ళం. ఇట్లా అనిపిస్తా ఉంటది. అంటే దీని నుంచి మనం నేర్చుకుందేంటంటే ప్రతి వయసులో కూడా పిల్లల్ని పెంచడానికి జ్ఞానం అవసరం. చిన్నతనంలో వాళ్ళని పెంచుటకు జ్ఞానం గావాలి. యవ్వన కాలంలో వాళ్ళని పెంచుటకు జ్ఞానం గావాలి. సో, వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ప్రతి విషయంలో గూడా వాళ్ళు సరైన మార్గం నడిపించడానికి మనకు ఖచ్చితంగా జ్ఞానం కావాలనే విషయం నేను నేర్చుకున్నాను. అండ్ అంత మాత్రమే కాదు, మనం వాళ్ళేదన్నా శిక్షించాలి లేతే డిసిప్లిన్ చేయాలంటే అది 12 సంవత్సరాల లోపు చేస్తే మంచిది. తర్వాత వాళ్ళు అఫెండ్ అయ్యే అవకాశం ఉంటా ఉంటది. అండ్ అంత మాత్రమే కాదు 12 సంవత్సరాలు, అది 13 సంవత్సరాల తర్వాత ప్రతి పేరెంట్ కూడా ఎస్పెషల్లీ తండ్రి అనే వ్యక్తి తన యొక్క తోటి కుమారులకి బిడ్డలకి స్నేహితురాండ్లుగా తల్లిదండ్రులు మారాలి. అప్పుడు ఏ విధంగా స్నేహితులుగా మారాలి అనంటే, ప్రతి విషయం గూడా బిడ్డలు ప్రతి విషయం షేర్ చేసుకునే విధంగా, ప్రతి విషయం చెప్పే విధంగా, వాళ్ళ చదువు గురించి మాత్రమే గాదు, వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్స్ గురించి లేకపోతే వాళ్ళ ఆలోచనల గురించి కూడా షేర్ చేసే విధంగా మనం వాళ్ళతో సమయం గడపాలి అని చాలా స్పష్టంగా ఈ అధ్యాయం నేను నేర్చుకున్నాను. ఎందుకనంటే మనం చాలా సార్లు నా ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా నేను చెప్పగలిగేది మా పేరెంట్స్ వాళ్ళకంత బైబిల్ జ్ఞానం తెలీదు. వారు మారుమూల కాదు. సో, వాళ్ళతో ఇప్పటికి గూడా సమయం గడిపేది చాలా తక్కువగా ఉంటదండి. ఏది దేవుని దయ వల్ల నేను యవ్వన కాలంలో మారుమనసు పొంది నా చుట్టుపక్కల ఆహ్,
మారుమనసు పొందిన వ్యక్తులు యవనస్తులు ఉండటం ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకోగలుగుతా ఉంటాను. నేను పొందాలనుకున్న ప్రేమ వారి ద్వారా పొందడానికి, వారి ద్వారా ఆదరించబడటానికి నేర్చుకున్నాను. సో, బట్ ఇప్పుడున్న అందరూ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చాలా మంది. సో, ఖచ్చితంగా వారికంటే బెస్ట్ థింగ్ పేరెంట్స్ వాళ్ళకి బెస్ట్ స్నేహితులుగా ఉంటే చాలా ప్రాముఖ్యమని నేను నేర్చుకున్నాను. బైబిల్ నుంచి కూడా 2 వచనాలు నేను చదువుదామని అనుకుంటా ఉన్నాను. సో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటా ఉంటది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-9 వచనాలు నేను చదువుతున్నాను. 7 నుంచి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనులకు నడుము బాసిక ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గమనుల మీదను వాటి వరాసుకొనవలెను. ఇంకొక వాక్యం చదువుదాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసునుంచుకొనిన యెడల, నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడిన యెడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అంటే యాక్చువల్ గా ఈ 2 వాక్య భాగాల్లో సేమ్ మీనింగ్ ఉంటా ఉంది. సేమ్ పదాలు కూడా ఉంటాయి మోస్ట్‌లీ. అయితే ఈ రెండిటికి రాయబడటానికి మధ్యలో ఒక 100 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో, ఈ 100 సంవత్సరాల్లో కల్చర్ మారుండొచ్చు. చాలా మంది మనుషులు మారుండొచ్చు. చాలా మంది ఆలోచన విధానం మార్చుండొచ్చు. మనిషిని యొక్క అవసరత మారొచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రం మారలేదు. దేవుని వాక్యం మాత్రం మారలేదు. ప్రతి మనిషి యొక్క అవసరతకి దేవుని వాక్యమే సమాధానం. అంటే చాలా మన ట్రెండ్ మారింది. మన దుస్తులు వేసుకునే విధానం మారొచ్చేమో కానీ పిల్లలకు బోధించే విషయంలో మాత్రం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 100 సంవత్సరాల క్రితం ఏమైతే కుమారులకు బోధించమని బైబిల్ చెప్తా ఉందో, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇవే బోధించమని చెప్తా ఉంది. అంటే ప్రతి జనరేషన్ లో కూడా పిల్లలకి తల్లి బో తండ్రి అనే వ్యక్తి చాలా విషయాలు మంచి విషయాలు బోధించడం చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ ఆ మాటలు కూడా దేవుని వాక్యానుసారంగా ఉండే విధంగా బోధించాలి. సో, ఈ మెసేజ్‌లో జాక్సన్ గారు ఇచ్చిన సలహా ఏంటంటే, వాళ్ళ చదువుల గురించి మాత్రమే కాదు, లోకపరంగా సంబంధమైన లైంగిక విషయాల గురించి, వాళ్ళు వచ్చే శోధనల గురించి కూడా వాళ్ళతో చెప్పాలి. ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళు ఆ విషయం తప్పిపోతారు. ఆ విషయం తెలీదు ఎలా ఉండాలనేది. సో, ఆ విషయంలో కూడా బోధించాలి. వాళ్ళకి ఎట్లా జాగ్రత్తలు చెప్పాలి, హెచ్చరించాలి అనేది ఈ విషయంలో నేర్చుకున్నాను. అండ్ లాస్ట్‌గా నేను ఆహ్, ఏమి నేర్చుకుంటున్నానంటే, ఒకవేళ ఇవి మనకి ఆహ్, బైబిల్ ఉంటే నమ్మాలని ఎవరైనా అనుకున్నట్లయితే కొన్ని వాక్యాలు మరొక వాక్యం చూపిస్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటా ఉంటది. మనము మన పిల్లలకి మంచి ఆహారం పెట్టొచ్చు. మంచి దుస్తులివ్వచ్చు. లేకపోతే వాళ్ళు చదువుకోవడానికి మంచిగా ఆహ్, డబ్బు లేకపోతే వాళ్ళకి మంచిగా చదువుకోవడానికి స అనుకూలత కలిగించవచ్చు కానీ, దేవుని మాటలు వాళ్ళు వినకపోవటం వల్ల ఒక కరువొస్తది. వారి జీవితాల్లో ఒక కరువనేది వస్తది. ఆహారం లేకపోతే ఏ విధంగా అయితే ఆహారం కరువని చెప్పబడతామో, దుస్తులు లేకపోతే దుస్తులు కరువని ఎలా చెప్పబడతామో, యెహోవా మాట వినకపోవటం వలన కలిగే క్షామము లేతే కరువనేది ఒకటి ఒకటి అక్కడ చెప్పబడతా ఉంటది. సో, 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును. అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా నుండును. సో, దేవుని మాట వినకపోవటం అనేది మన క్షామంగా క్షామం కరువు కలిగిస్తే చచ్చిపోతాం. ఏ విధంగా అయితే మనిషి ఆహారంలో చచ్చిపోతామో, ఆత్మీయంగా దేవుని మాట వినకపోవడం వల్ల క్షామం వస్తది. ఆ క్షామం వల్ల ఆత్మీయంగా చచ్చిపోతాం. సో, ఆత్మీయంగా చనిపోతే బిడ్డలు దేవునికి ఇష్టకరంగా ఉండటం అనేది జరగదు. అంత మాత్రమే కాదు. ఆహ్, ఇంకో లాస్ట్ వర్స్ చదివి నేను ముగిస్తాను. ఆహ్, దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయంలో ఇంకో మాట ఉంటా ఉంటది. దినవృత్తాంతాల గ్రంథం 30 అధ్యాయం 20 20 వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీకు దీర్ఘాయుష్షుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన
వాక్యముని విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నది. మనం గనక జీవమును కోరుకునే వ్యక్తులమైతే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం హత్తుకొని ఇటువంటి విషయాలు మన బిడ్డలకు మనం బోధించాలి. అప్పుడు వారు దేవుని విషయం తప్పిపోకుండా రాబోయే రోజుల్లో వారు కూడా దేవుని కోసం నిలబడగలుగుతారు. సో ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. సో ఓవరాల్ గా వారితోనూ బిడ్డలతోనూ మనం టైం స్పెండ్ చేయాలి. దేవుని వాక్యం బోధిస్తున్న పిల్లలకి ఏమైతే బోధించమని చెప్తుందో, లేదా పిల్లలకి ఏమైతే అవసరమో అన్ని విషయాల్లో వాళ్ళకి అవి బోధించాలి అనేది నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత విజేత సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తును పోలిన గృహం 3వ భాగంలోకి వచ్చాము. మనము భార్యాభర్తలు ఎలా ఉండాలనే దాని మీద మనం అధ్యయనం చేసుకుంటున్నాము. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, ఆమెకు విలువ ఇవ్వాలని మనం తెలుసుకున్నాము. భార్యాభర్తలు ఒకరితో ఒకళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ సంతోషంగా గడపాలి. కష్టమైన సుఖమైన ఆర్థిక ఇబ్బందులైనా వాళ్ళిద్దరికీ కలిసే ఉంటాయి. కొంతమంది భర్తలు స్నేహితులతో చాలా బాగా మాట్లాడతారు, కానీ భార్యలతో కొద్దిగానే మాట్లాడతారు. వీళ్లకు స్నేహితుల కన్నా భార్య అంటేనే ఎక్కువ ప్రేమ, అందులో సందేహం లేదు. భర్త కష్టం వస్తే భార్య 100% పంచుకుంటుంది, స్నేహితులు పంచుకోరు. పిల్లలు బాగా చదువుకున్నా వాళ్ళకు మంచి ఉద్యోగాలు వచ్చినా ఆ సంతోషాన్ని కూడా భార్య పంచుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆమెకు కూడా పిల్లలే కదా. స్నేహితులు బంధువులు అంతగా సంతోషించరు. ఈ విషయం భర్తలు తెలుసుకుంటే భార్య బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది వాళ్ళకప్పుడు. భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి కొలీగ్స్తో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. భర్తకు వాళ్ళు పరస్త్రీలు, భార్యకు వాళ్ళు పరపురుషులు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండాలి. అతి చనువుతో వాళ్ళతో ఉండకూడదు, సరస సంభాషణలు చేయకూడదు వాళ్ళతోటి. దానివల్ల ఇరువైపులు వాళ్ళకి కూడా అపార్థాలు గొడవలు వస్తాయి. ఈ నీతి నియమాలు అందరూ పాటించాలి. భార్యాభర్తలు మంచి తల్లిదండ్రులుగా ఉండాలి. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు జ్ఞానం కావాలి. పిల్లలకు ఊహ తెలిసేంత వరకు వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. తల్లి దృష్టి పిల్లల మీద ఎప్పుడూ ఉండాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇతర దేశాల్లో, అమెరికా, లండన్లో 14 సంవత్సరాల్లో పిల్లల్ని ఇంట్లో వదిలి తల్లిదండ్రులు బయటకు వెళ్తే చట్టరీత్యా నేరం. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారా అనే టెస్టింగ్కి గవర్నమెంట్ వాళ్ళు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమని చూపించాలి. కొంతమంది చూపించరు, ప్రేమ ఉంటుంది కానీ పైకి పరుషంగా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ చూపిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఈ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ప్రేమను పైకి వ్యక్తపరచకపోతే పిల్లలు బయట వాళ్ళలో ఆ ప్రేమను వెతుక్కుంటారు, లోకం వైపు ఆకర్షితులవుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ అక్కడ ఎలా ఉందనేది తల్లి ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండాలి. వాళ్ళ చదువుల గురించి పట్టించుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. లేకపోతే బయట వాళ్ళ ముందు వాళ్ళు తప్పుగా ఎప్పుడైనా బిహేవ్ చేస్తే వాళ్ళని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని సరిగా పెంచడం లేదు అని అనుకుంటారన్నమాట. అలాగే తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ గొడవలు పడకూడదు. వాళ్ళ మధ్య ఏదైనా ఉంటే సమస్య పిల్లలకి తెలియకుండా పరిష్కరించుకోవాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే పిల్లల ముందు వాళ్ళు డిస్కషన్ చేసుకొని గొడవ పడితే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ పక్షపాతం చూపించకూడదు. అట్లా చేస్తే వాళ్ళ మధ్య ఐక్యత ఉండదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి పిల్లలు. అందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది పిల్లల మధ్య ఆ ప్రేమ ఉండటానికి.
సామెతల గ్రంథంలో పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలి, వాళ్ళని సరైన మార్గం పెట్టాలి అని చెప్పి మనకి చాలా వాక్యాలు దేవుడు చెప్పారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. 22 అధ్యాయం 6వ వచనంలో. ఇది చిన్నప్పటి నుంచే పిల్లలను దైవ మార్గంలో పెంచాలి. అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు తొలగిపోకుండా ఉంటారు. దేవుడు మనకు నేర్పించిన పాఠం. అలాగే 13వ అధ్యాయంలో బెత్తం వాడినవాడు తన కుమారునికి విరోధి అన్నాడు. 23వ అధ్యాయంలో బెత్తముతో వారిని కొట్టిన పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అని అన్నారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు వాళ్ళని శిక్షించుకోకుండా వదిలేస్తే వాళ్ళ చెడు మార్గంలోనే ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ నష్టం కలగటానికి ఈ తల్లిదండ్రులే కారణమవుతారు. అదే వాళ్ళకి విరోధులు అవ్వటం అంటే. మనం ఏలియా విషయంలో మనం నేర్చుకున్నాం. వాళ్ళ కొడుకులు తప్పు చేస్తే ఏలియా గట్టిగా శిక్షించుకోకుండా నెమ్మదిగా మాట్లాడతాడు. ఫలితం చివరికి ఆ పిల్లలు వాళ్ళు చనిపోతారు. వాళ్ళ ఆత్మలు నశించిపోయినాయి కదా. అది ఏలియా శిక్షించినందువల్ల వచ్చినది. మనకు సామెతలు 23వ గ్రంథంలో చెప్పారు. ఇవన్నీ తల్లిదండ్రులకి దేవుడు ఉపదేశం చేశారు. వాళ్ళకి ఈ దైవ మార్గంలో పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకి జ్ఞానం కావాలి. అలాగే పిల్లల్ని శిక్షించే విషయంలో కూడా వాళ్ళకి వివేచన, జ్ఞానం ఉండాలి. శిక్షించమన్నారు కదా అని కఠినంగా చేయకూడదు శిక్షలు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళని సరిచేసేంత వరకే ఆ శిక్షలు ఉండాలి. కఠినంగా, అంతకు మించి కఠినంగా శిక్షిస్తే పిల్లల్లో కొంతమందికి విపరీతమైన భయం వస్తుంది, కొంతమందిలో తిరుగుబాటు స్వభావం వస్తుంది. మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు విపరీతంగా కొట్టేవాళ్ళు, బెత్తాలు విరిగిపోయాయి. దానివల్ల నేను భయస్థురాలనయ్యాను. ఇది నాకు మనసులో ఎప్పుడు బాధగా ఉండి నేను మా పిల్లల్ని పెంచే విషయంలో నేను కొట్టకూడదు అనే దానికి ఫిక్స్ అయిపోయాను. అయితే వాళ్ళని నేను కొట్టలేదు, కానీ కఠినంగా 1-2 దెబ్బలే రైరుగా వేసి ఉంటాను వాళ్ళ మొత్తం మీద ఎప్పుడైనా కానీ, అది కూడా జీవితకాలంలో. అయితే వాళ్ళని క్రమశిక్షణలో పెడతానికి వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చేదాన్ని, అవి వేరే రకంగా చేసేదాన్ని. వాళ్ళు వాటికి లొంగేవాళ్ళు. నాకు అక్కడే కొట్టేంత దాకా, నాకు బెత్తాలు తీసేదాకా అవసరం పడలేదు. వాళ్ళు ఆ శిక్షలకు లొంగారు. అయితే అందరూ అట్లా ఉంటారని చెప్పలేము. ఉండని వాళ్ళకి శిక్ష అవసరం, కఠినమైన శిక్ష కూడా ఇవ్వవలసి ఉంటుంది. వాళ్ళని సరిచేయటమే తల్లిదండ్రుల లక్ష్యం అయి ఉండాలి. నేను మా పిల్లల్ని పెంచే విషయంలో మా నాన్నగారి కొట్టారు కదా నన్ను, నేను కొట్టకూడదనే దాని గురించి అసలు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఎలా పెంచాలి, ఏంటి అని చెప్పి వాటి గురించి చాలా పుస్తకాలు చదువుకుంటూ ఉండేదాన్ని ఆ రోజుల్లో. అయితే నేను కరెక్ట్ అని నేను అనటం లేదు. నేను కొన్ని పొరపాట్లు కూడా చేసి ఉండొచ్చు. కానీ పిల్లలు పెంచే విషయంలో తల్లిదండ్రులు తీవ్రంగానే దాని గురించి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఆ రోజుల్లో నాకు బైబిల్ లేదు, నాకు దేవుడు తెలియదు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని నడిపిస్తాడు. వాళ్ళకి ఇబ్బంది ఉండదు. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. అలాగే పిల్లలు డ్రైవింగ్ కూడా వాళ్ళకి మనం చిన్నప్పుడే అలౌ చేయకూడదు. వాళ్ళకి ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరిగే ఇవి ఉంటాయి. కాబట్టి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళని డ్రైవింగ్ కోసం బయటికి ఒంటరిగా వదలకూడదు. పిల్లలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు వాళ్ళని కొట్టకూడదు. ఆడపిల్లలు మగపిల్లలకి ఎప్పుడూ కూడా వాళ్ళకి చదువుకునే దగ్గర దూరంగానే ఉండాలి. మగ స్నేహితులుగా ఉండకూడదు. ఆడపిల్లలకి ఆడ స్నేహితులు, మగపిల్లలకి మగ స్నేహితులే నేను ఇష్టపడతాను. ఎందుకంటే లోకము అలాగుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్నేహితులుగా ఉంటూ ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఆ స్నేహాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలి. మన పిల్లలు దేవుడిలో ఎదగాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నేను మా 7 గ్రాండ్ చిల్డ్రన్ కోసం ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకుంటాను. జాగ్రత్త గారు చెప్పారు, వాళ్ళు దైవ మార్గంలోనే ఎదగాలి, దేవునికి మహిమకరంగా వాళ్ళు ముందుకు సాగాలి, నడుచుకోవాలని చెప్పి నేను 7 కోసం ప్రతిరోజు నేను ప్రేయర్ చేసుకుంటాను. అలాగే మన పిల్లలు మనకు పిల్లలుగానే కాకోకుండా క్రీస్తునందుకు మనకి సహోదరులాగా ఉండేటట్లుగా
చెయ్యాలి అని చెప్పి కూడా జాక్ బ్రదర్ చెప్పారు. అది కూడా అందరూ దాన్ని కూడా ఆ విధంగా పిల్లల్ని వాళ్ళు ఎదిగింపు చేసుకోవాలి చిన్నతనంలోంచి. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు సహోదర సహోదరులు అవుతారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి కవిత నాకు క్రీస్తునందు ఒక సహోదరిగా ఉంది. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. దానికి నేనేం చేయకపోయినా దేవుడు మాకు అట్లా ఏర్పరిచాడు. అలాగే కుటుంబ నియంత్రణ గురించి బైబిల్‌లో చెప్పబడలేదని జాక్ బ్రదర్ గారు చెప్పారు. భార్యాభర్తలిద్దరూ వాళ్లకు ఎంతమంది పిల్లలు కావాలనేది ప్లాన్ చేసుకొని ఆచరించాలి. అది వాళ్ళ ఇష్టము. అయితే అబార్షన్స్ చేయించుకోకూడదు. అది హత్యతో సమానమే. ఈ విషయాలు మా నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మెడిటేషన్‌లో నుంచి ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి. అది ఒక 5 మినిట్స్ అయినా పర్వాలేదు. కానీ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలని చెప్పారు. దానికోసం మేము అంటే మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం, అంతకుముందు నాకు కాఫీ అలవాట్లేదు. కానీ మార్నింగ్ ఒక కాఫీ ఆహ్, తాగితే ఇద్దరం కలిసి ఒక 5 మినిట్స్ అన్నా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది అని చెప్పి అదొక ప్రాక్టికల్ థింగ్ మేము ట్రై చేసాము. అదొకటి షేర్ చేసుకోవాలి అనిపించింది. తర్వాత పిల్లల్ని పెంచే విషయంలో అభి చిన్నప్పుడే బావుండేవాడు. చక్కగా ఏం మాట చెప్తే ఆ మాట వినేవాడు అనుకుంటా ఉండేదాన్ని. ఆహ్, ఇప్పుడేంటి ఇలాగయిపోతున్నాడు, చాలా చేంజెస్ చూస్తున్నాను స్కూల్‌కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత అని నేను చాలా ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ ఈ మెడిటేషన్ వింటున్నప్పుడు నాకర్థమైందేంటంటే వాళ్ళు స్కూల్‌లో చాలా విషయాలు నేర్చుకుంటారు. దాన్ని బట్టి ఆహ్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకుంటారు. వాళ్ళు మనం క్రిస్టియన్ ఫ్యామిలీగా పెంచుదాము, క్రిస్టియన్‌లా పెంచుతాము అనుకున్నప్పుడు, ఈ వరల్డ్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళకి చాలానే అవి చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి. కానీ వాటిల్ని ఆహ్, వా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తా ఉన్నప్పుడు అవి వెంటనే మనం గమనించొచ్చు. సరిచేయడానికి మనకి వీలుంటది అని చెప్పారు. అయితే ఇక్కడ బిజీగా అయిపోకూడదు మదర్స్ అని చెప్పారు. అది చాలా కరెక్ట్ అనిపిచ్చింది. ఎప్పుడైనా ఏదన్నా ఒక పరిస్థితి ద్వారా బిజీగా అయ్యి ఒక 2, 3 డేస్ అభిని నేను అబ్జర్వ్ చేయటం మానేస్తే వాడిలో కొన్నొచ్చే చేంజెస్ నేను వెంటనే గ్రహించుకోకుండా కొంచెం లేట్ అవుతది. కానీ ఇప్పటి వరకు అయితే దేవుని కృపను బట్టి ఏమీ జరగలేదు. కానీ లేట్ అయిన కొద్దీ మన పిల్లలు లో నేర్చుకున్న హ్యాబిట్స్ యొక్క రిజల్ట్ అప్పుడే వెంటనే వచ్చేసే అవకాశాలున్నాయి కాబట్టి ఆహ్, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని నేను నేర్చుకున్నాను ఇందులో. అయితే హ్మ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చెప్పినా జాగ్రత్తగా వినాలి, ఓర్పుగా వినాలి అన్నీ చెప్పినప్పుడు హ్మ్. యూజువల్‌గా కొ కొన్ని రోజులు నేను ఎలాంటి యాటిట్యూడ్‌తో వింటానంటే వాడు చెప్పిన దాంట్లో వీడి తప్పేమన్నా ఉందా? అంటే ఒక జడ్జ్‌మెంటల్ యాటిట్యూడ్‌తో కొన్ని సార్లు వినడం అలా జరిగింది. యూజువల్‌గా అలా చెయ్యను. కానీ ఒక్కొక్కసారి జడ్జ్‌మెంటల్ యాటిట్యూడ్‌తో ఆహ్, వింటాము. కానీ వాళ్ళని వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి అనే ఒక యాటిట్యూడ్‌తో విన్నప్పుడు ఆహ్, వాళ్ళ వాళ్ళు ఏం దేని గుండా అది చేయాల్సొచ్చింది ఆ పని లేకపోతే ఆ సిట్యుయేషన్ ఎలా జరిగింది అనేది మనకర్థమవుతది. సో, వీటన్నిటికి కూడా పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తేనే మనకి అర్థమవుతాయి. నెక్స్ట్ పనిష్మెంట్ కూడా డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటదని చెప్పినప్పుడు నాకు ఫస్ట్‌లో డిసిప్లిన్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ కొట్టేసేదాన్ని. ఆహ్, ఇంకేమీ ఆలోచించేదాన్ని కాదు. అయితే ఈ మధ్యన నాకు ఏం చేస్తున్నానంటే గుంజీలు తీయించడం, లేకపోతే గోడ కుర్చీ వేయమని చెప్పడం ఇలాంటివి చేస్తున్నాను. అయితే ఇది కూడా ఒక ఆహ్, యాక్టివ్‌గా తిరిగే పిల్లలకి ఊరికే ఏమీ చేయకుండా మంచం మీద కూర్చొని ఉండటం కూడా చాలా పెద్ద పనిష్మెంట్. సో, జాక్ బ్రదర్ చెప్పింది అది కూడా చాలా ప్రాక్టికల్ టిప్ లాగా అనిపిచ్చింది నాకు. ఆహ్, అది కూడా ఎప్పుడైనా అవసరమైతే చెయ్యొచ్చు అని ఎంకరేజ్ అయ్యాను. ఆహ్,
అయితే పిల్లలు ఆపోజిట్ సెక్స్‌కి అట్రాక్ట్ అయ్యే ఏజ్‌లోకొచ్చినప్పుడు వాళ్ళు ఏ ఫ్రెండ్‌షిప్స్ ఉన్నా కూడా హ్మ్. వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి మనకి చెప్పగలిగే అంత ఫ్రీడమ్ వాళ్ళకి మన దగ్గర ఉండాలి. లేకపోతే అది వేరేగా ఆహ్, అవ్వే అవకాశం ఉందని చెప్పారు. ఆహ్, అయితే ఏదో మనం మనకి జరగనట్టుగా అలాగా మనం బిహేవ్ చేయకూడదు అని చెప్పారు. యాక్చువల్‌గా నేను జాక్ బ్రదర్ ఇంత వీటిలి గురించి ఇంత ఓపెన్‌గా చెప్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ మెడిటేషన్ ఇంతకు ముందు నేను వినలేదు. హ్మ్. సో, చాలా ఎంకరేజింగ్‌గా అనిపిచ్చింది. తర్వాత హ్మ్. ఆహ్, సెక్స్ గురించి ఎడ్యుకేట్ చేయాలి అన్నప్పుడు ఆహ్, మేబీ ఆ పాత రోజుల్లో ఒక 15 ఇయర్స్ అలా వచ్చే వరకు కూడా అవసరం ఉండకపోయేదేమో. కానీ ఇప్పుడు వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకిప్పుడే తెలుసు కదా! చిన్నప్పుడే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా చెప్పాల్సిన పరిస్థితులొస్తున్నాయి. సో, అదొకటి బాగా హ్మ్. అంటే ఆహ్, ఎడ్యు ఆహ్, ఎలా ఎడ్యుకేట్ చేయాలి? చిన్న ఏజ్ నుంచి కొన్ని విషయాలు చెప్పాల్సొచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కొంచెం ఎంకరేజింగ్‌గా అనిపిచ్చింది. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉండేది. ఒక అమ్మాయి అయితే నేనెలా ఆలోచించానో అలా ఆలోచిస్తది కాబట్టి పెంచడం ఈజీ అయ్యేది. కానీ నాకు అబ్బాయి కదా! నేనెలా పెంచుతానో ఆ ఏజ్ వచ్చేసరికి అని చాలా సార్లు మన చర్చ్‌లో సిస్టర్స్‌తో కూడా అన్నాను. కానీ మెడిటేషన్‌లో నాకు రెడీమేడ్ ఆన్సర్స్ కొన్ని దొరికాయి. యానీ సిస్టర్ వాళ్ళ అబ్బాయిలతో చేసిన కాన్వర్సేషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రావర్బ్స్ 7లో చెప్పిన కాన్వర్సేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా ప్రాక్టికల్ టిప్స్ లాగా అనిపించినియి నాకు. నాకు చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించినియి. ఆహ్, అదీను ఇది ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను. ఆహ్, మ ఎదిగిన తర్వాత మన పిల్లలు మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌గా ఉండాలి అని. కానీ దాని గురించి ఎప్పుడు ప్రేయర్ చేసుకోలేదు నేను. ఆహ్, ఇది విన్నాక దాని గురించి కూడా చేసుకోవాలి అనే బర్డెన్ వచ్చింది నాకు. హ్మ్. తర్వాత ఎక్కువ ప్రేయర్ చేయాలి మన పిల్లల గురించి అని చెప్పినప్పుడు మాకు కోవిడ్ వచ్చినప్పుడుది సిట్యుయేషన్ గుర్తొచ్చింది. ఆహ్, ఎంత ఆస్తున్నా, ఎంత వాళ్ళకి మనం ఎన్ని ప్రొవైడ్ చేసినా కూడా ఆహ్, వాళ్ళకి ఆహ్, వాళ్ళకి ఒక టైంలో ఒక హెల్ప్ కావాలి అంటే అది పేరెంట్స్ ప్రేయరే అని నాకర్థమైంది. అప్పుడు మాకు కోవిడ్ వచ్చినప్పుడు. ఆహ్, అది ఈ మెడిటేషన్ వింటుంటే గుర్తొచ్చింది. ఆహ్, పిల్లలు లవ్‌ని టీఐఎంఈ అని స్పెల్ చేస్తారని ఆ ఎగ్జాంపుల్ కూడా చాలా అనిపిచ్చింది. తర్వాత హ్మ్. ఒక్కోసారి ఆహ్, ఇప్పటికి కూడా బాబు కింద ఆడుకుంటానంటే నేను కూడా వెళ్తాను వాడితో పాటు. వాడినొక్కడినే వదిలే ధైర్యం లేదింకా. అయితే ప్రతిసారి నేను తనతోనే ఉండటం కూడా వాడికి ఫ్రస్ట్రేషనొస్తది. వాడికి కూడా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలని ఉంటది. వాడికంటే చిన్న పిల్లలతో ఆడుకోవాలని ఉంటది. ఆహ్, ఆహ్, నిన్న అలాగే ఒక బాబు పక్కనుంటాడు. ఆ బాబుతో ఆడుకోవాలని వాడికనిపిస్తా ఉంది. అప్పుడు గాడ్ నాతో మాట్లాడుతా ఉన్నారు. "నువ్వు వాడికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వు" అన్నట్టుగా హ్మ్. అలాగా నాకనిపించి కొంచెం టైం నేను దూరంగా వచ్చేస్తే వాళ్ళిద్దరూ కలిసి ఆడుకున్నారు. సో, ఇలాగా పిల్లల్ని పెంచుతున్నప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా మనకి చాలా విజ్డమ్ కావాలని నాకర్థమైంది. తర్వాత హ్మ్. వాళ్ళ లెవెల్‌కెళ్ళి మాట్లాడాలి. అది కూడా హ్మ్. ఆ! అయితే ఒక వాక్యం ఉంటది. ఏమనంటే బాలుల్లో కోపం రేకెత్తించకూడదు అని. కానీ ఇక్కడ జాక్ బ్రదర్ చెప్పినప్పుడు లెట్ దెమ్ క్వారల్ అని చెప్పారు. వాళ్ళు మనతో ఆర్గ్యూ చేయటం మంచిదే అని చెప్పారు. కానీ అది కూడా చాలా సన్న లైను. అంటే వాళ్ళు కోపం రేకెత్తించడానికి, వాడి భావాలు మనకి చెప్పడానికి కూడా ఒక చాలా సన్న గీత ఒకటే తేడా ఉంది. మొన్న మండే రోజు వాడిని కొట్టినప్పుడు వాడికి చాలా కోపమొచ్చి నాతో మాట్లాడాడు. ఏంటి ఇలా మాట్లాడాడు అని చాలా డిస్కరేజ్ అయ్యాను. అదే రాత్రి ఈ మెడిటేషన్ విన్నాను. విన్నప్పుడు ఓకే. ఇలా జరగడం కూడా మంచిదే అయ్యింది. వాడు మనసులో ఏదో పెట్టేసుకొని అది భయంగానో, లేకపోతే కోపంగానో, లేకపోతే అది వేరే ఎక్కడైనా చూపించుంటే అది ఇంకా డేంజర్ అయ్యేది కదా! అనిపించి అప్పుడప్పుడు వాళ్ళు మనతో అలా మాట్లాడడం కూడా మంచిదే అని అనిపించిందనమాట. ఆహ్ తర్వాత ఇదే మెడిటేషన్ వింటున్నప్పుడు గాడ్ నాకు గుర్తు చేసిన అది డ్యూటెరానమీ 6 ద్వితీయోపదేశకాండం 6, 5-9 వచనాలు ఇందాక బ్రదర్ కూడా చెప్పినట్టుగా ఆహ్,
వాళ్ళకి ఎప్పుడు మనం దేవుడి గురించి చెప్తా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో టీచర్స్ దగ్గర దేవుడి గురించి వినరు, ఫ్రెండ్స్ దగ్గర దేవుడి గురించి వినరు, రిలేటివ్స్ దగ్గర దేవుడి గురించి వినరు, ఎక్కడ వాళ్ళు దేవుడి గురించి వినరు. మనం కూడా దేవుడి గురించి చెప్పకపోతే ఇంట్లో పేరెంట్స్గా ఇంకా వాళ్ళకి దేవుడి గురించి వినే ఛాన్స్ ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు ఆ 10-15 మినిట్స్ అంతే ఉంటుంది. సో పిల్లల్ని దేవుడి వైపు తిప్పగలిగే ప్రయత్నం ఎక్కువ పేరెంట్సే చేయాలి అని నాకు అర్థమైంది. ఆ తర్వాత మ్, ఆ, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము అని ఉంటది Proverbs లో. అంటే వాళ్ళకి మనం నేర్పించాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆ వాళ్ళకి రాదు, మనం నేర్పించాలి. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి నిన్న ఆ, ఒక అమ్మాయి సైకిల్ నేర్చుకుంటుంది. నేర్చుకుంటుంటే నాకు అనిపించింది, కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్‌గా నేర్చుకుంటారు. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చి అంతే. ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. వాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు తొలగిపోడు అని చెప్పట్లేదు. పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని చెప్తున్నారు. అయితే కొంతమంది వెంటనే మనం కరెక్ట్ చేసింది తీసుకుని దాని ప్రకారం ఒబీడియంట్‌గా ఉంటారు. కొంతమంది టైం తీసుకుంటారు. కానీ ఈలోపు పేరెంట్స్‌గా మనకి చాలా పేషెన్స్ అవసరము అని నాకు అర్థమైంది. తర్వాత పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలి, దేవుడిలో ఎదగాలి అనేది మన ఆశ. కానీ మన డైరెక్షన్, మన గోల్ అటువైపు ఉందా లేదా? ఆహ్, అంటే జాక్ బ్రదర్ అప్పుడప్పుడు చెప్తారు, ఒక ప్లేస్‌కి వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కకుండా ఇంకో ప్లేస్‌కి వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కితే మనం ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వము అని. అయితే పిల్లలు దేవుడిలో ఎదగాలి అని మనం అనుకుంటున్నప్పుడు, మనం పెంచే విధానం అలాగుందా లేదా? వాళ్ళు ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మనం చూపించే దారి అలాగుందా లేదా అన్నది ఛాలెంజింగ్‌గా అనిపించింది ఈ వాక్యం వింటున్నప్పుడు. ఎందుకంటే దేవుని డైరెక్షన్‌లో ఉంటే ఆ వాగ్దానం ఉన్నట్టుగా మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ మీకు యాడ్ అవుతాయి అని చెప్పినట్టుగా ఆ వాక్యం దేవుడు గుర్తు చేసి ఎంకరేజ్ చేశారు. ఈ మెడిటేషన్ ద్వారా ఇవన్నీ నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మాథ్యూ 19:26 యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. Jesus looked at them intently and said, humanly speaking, it is impossible, but with God, everything is possible. ఈ మెడిటేషన్లో నేను నేర్చుకున్నది, టీనేజ్ వచ్చాక చిల్డ్రన్ ఏంటి ఇది అని ఎప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉండే వాళ్ళకి నిజంగానే డిస్కరేజ్ అవ్వకూడదు. ఈ టైం వరకు నేను ఇవన్నీ వినలేదు, ఈ టైం వరకు నాకేం తెలీదు అని. కానీ అప్పటి నుంచి గాడ్ని వెళ్ళి అడిగినప్పుడు గాడ్ నిజంగానే అది గాడ్ వర్క్ చేస్తారు వాళ్ళ హార్ట్లో, పేరెంట్స్ హార్ట్లో. ఫాదర్స్ని, మా పేరెంట్స్ని, చిల్డ్రన్ని కలిపేది గాడే. సో గాడ్ వర్క్ చేస్తారు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్తా వచ్చారు మెడిటేషన్లో. అబ్రహాంకి ఎలాగైతే చిల్డ్రన్ పుట్టారో అలాగే మన లైఫ్లో ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ కూడా గాడ్ పాసిబుల్ చేయగలుగుతారు అని మనం నమ్మాలి అని చెప్పి. ఇంకొకటి, వైఫ్ అండ్ హస్బెండ్స్ దగ్గర ప్రెషర్ ఉన్నప్పుడు ఒక టెస్ట్ అని చెప్పారు. దాంట్లో ప్రెషర్ ఉన్నప్పుడు కూడా హ్యూమరస్గా, అంటే జోక్స్ వేసుకుంటా ఇద్దరు ఉండే రిలేషన్ కావాలి అని చెప్పి. ప్రెషర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అరుచుకుంటానే ఉంటాం నార్మల్గా. ఏదన్నా ప్రెషర్ ఉన్నప్పుడు, వర్క్ ప్రెషర్లో కానీ ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా, ఆ టైంలో కూడా ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని నేను నేర్చుకున్నా. ఇంకొకటి, హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు జాక్ బ్రదర్ మీటింగ్కి వచ్చారు అని సిస్టర్. అప్పుడు ఒక ఎక్సార్టేషన్ ఇచ్చారు, ఎంకరేజ్మెంట్ వర్డ్. అది నాకు చాలా, నా హార్ట్కి బాగా గాడ్ స్పీక్ చేస్తూ వచ్చారు. వైఫ్స్, యువర్ హస్బెండ్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. హస్బెండ్స్, మీ వైఫే నీకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి అని. అప్పుడు నేను క్వశ్చన్ చేసుకున్నా, నిజంగానే నా హార్ట్ ఓపెన్ చేసి, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా, నా హస్బెండ్ కాకుండా పేరెంట్స్ కానీ, మా మదర్ కానీ, లేకపోతే ఎవరన్నా నేను ఇంకా వాళ్ళని గట్టిగా పట్టుకొని ఉన్నానా, హస్బెండ్తో షేర్ చేసుకోకుండా అవి సీక్రెట్గా
అని నాకు నాకు నేను టెస్ట్ చేసుకోగలిగాను. సో అప్పటి నుంచి నేను చెక్ చేసుకుంటా వచ్చాను. నా హస్బెండ్కే ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్ లాగా. సో ఫ్రెండ్ ఎట్లా ఉండాలి అనేది నాకు నేర్పిస్తా వచ్చారు గాడ్. ఇంకొకటి, అన్ని స్టేజెస్లో, టీనేజ్ స్టేజ్లోనే కాదు, చిన్నప్పుడు, తర్వాత ఓల్డ్ అయ్యాక విస్డమ్ కావాలి అని చెప్పి విస్డమ్ గురించి నిజంగానే మెడిటేట్ చేస్తుంటే విస్డమ్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి అని, నాలెడ్జ్ ఏంటి అంటే నేను థింగ్స్ అన్నీ గెయిన్ చేసుకుంటున్నా. నేను ఈ మెసేజ్ వింటున్నా. సో నాలో నేను గెయిన్ చేసుకుంటున్నా ఆ ఫ్యాక్ట్ని. ఓకే, ఈ ట్రూత్ వైపు నేను నడవాలి అని. కానీ విస్డమ్ అంటే ఏంటి అంటే గాడ్లీ అండర్స్టాండింగ్. ఒక నా సన్ని నేను ఏ టైంలో నేను ఈ ట్రూత్స్ అన్ని తెలుసుకున్నాక నాకు ఒక సిచ్యుయేషన్ ఏదైనా ఎదురవ్వచ్చు. ఆ టైంలో గాడ్ నిజంగానే విస్డమ్ ఇవ్వాలి. ఏంటి అంటే నేను ఆ టైంలో డిసిప్లైన్ చేయాలా, సమ్ టైమ్స్ డిసిప్లైన్ చేయాలి, కొట్టాలి, సమ్ టైమ్స్ లవ్ చేయాలి, సమ్ టైమ్స్ కంఫర్ట్ చేయాలి. నాకు నిజంగానే విస్డమ్ లేదని అర్థమైంది. కంఫర్ట్ చేసే టైంలో నేను డిసిప్లైన్ చేసేదాన్ని, లవ్ చేసే టైంలో నేను లవ్ చేసే టైంలో కూడా డిసిప్లైన్ చేసేదాన్ని లేదు. ఆ టైం పర్టికులర్ టైం ఉంటుంది. సో ఆ టైం మన హార్ట్లో గాడ్ చెప్తా ఉంటారు విస్డమ్ని. గాడ్స్ విస్డమ్ ఇంపార్ట్ చేస్తూ ఉంటారు మన హార్ట్లో. ప్రతి టైము అదొక్కటే ప్రొసీజర్ కాదు అని చెప్పి, సమ్ టైమ్స్ నేను అలౌ చేయొచ్చు, కొన్ని ఏమో అలౌ చేయొద్దు అని చెప్తారు గాడ్. సో నేను ప్రతి ఒక్క పర్సన్కి, నాకు ఇద్దరు చిల్డ్రన్ ఉన్నా ఒక్కొక్కరికి వేరేలాగా నేను చెప్పాల్సి వస్తుంది. సో నాకు నిజంగానే విస్డమ్ కావాలి అని చెప్పి, నీకు విస్డమ్ లేదు అని ఎప్పుడు కూడా గాడ్ క్వశ్చన్ చేయరు. నీకు విస్డమ్ లేదా అని చెప్పి నన్ను డిస్కరేజ్ చేయరు. కానీ నేను చాలా లిబరల్గా విస్డమ్ ఇస్తాను అని చెప్పారు గాడ్. నిజంగానే మనం వెళ్ళి అడిగినప్పుడు, నాకు విస్డమ్ లేదు అని గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా విస్డమ్ ఇచ్చారు. నాలెడ్జ్తో ఆపేయకూడదు. ఈ ట్రూత్స్ అన్ని నేను తెలుసుకున్నానని నేను ప్రాక్టీస్లో పెట్టకుండా అని నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. నేను కొన్ని విషయాలు ఈ మెడిటేషన్ ద్వారా నేను నా లైఫ్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఫస్ట్ థింగ్ ఈజ్ క్వాలిటీ టైం విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ విత్ చిల్డ్రన్. ఇది నిజంగా చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే నాకు తెలిసిందల్లా ఒక్కటే, పిల్లల్ని మనము ఎలా పెంచగలమంటే ఓన్లీ వన్ వే. బైబిల్లో కానీ ఎవరిని మీరు కలిసినా యూ షుడ్ బి ఏ లివింగ్ డెమాన్స్ట్రేషన్. అంటే ఏంటంటే మన పిల్లలు మనల్ని ఒక ఓపెన్ బుక్ లాగా చదవాలి. వాళ్ళకి తెలియాలి, ఓకే గాడ్లీ వేస్ అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం వేరే వాళ్ళని వేలు పెట్టి చూపించకూడదు. ఇదిగో అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడు, అలాగ ఉండాలి. గాడ్లీ కాదు, యు సీ అస్, మమ్మల్ని చూడు ఎగ్జాంపుల్ గా, మేము దేవుణ్ణి ఎలా వెంబడిస్తున్నామో చూడు అని ఎగ్జాంపుల్ గా మనమే ఉండాలి. గాడ్ అయితే నాకు క్లియర్ కట్ గా ఫాదర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, యూ షుడ్ బి ఏ లివింగ్ డెమాన్స్ట్రేషన్ ఇఫ్ యూ వాంట్ టు షో హౌ టు ఫాలో ద లార్డ్. దేవుణ్ణి వెంబడించాలి అని నీ పిల్లలకి నువ్వు చెప్పాలంటే వాళ్ళకి చెప్పాలి, చూడు నన్ను వెంబడించు అని చెప్పాలి అని చెప్పారు. అలా వెంబడించు అని చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్, నేను వెంబడించాలి అంటే కనుక ఫ్యామిలీ అంటే నేను ఒక్కడనే కాదు, నా వైఫ్ కూడా. మరి నా వైఫ్తో ఉన్నప్పుడు నేను నా వైఫ్తో ఎలా ఉన్నాను, నా పిల్లలు చూస్తూ ఉంటారు నేను నా వైఫ్తో నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను టైం అని. అలా చూస్తున్నప్పుడు గాడ్తో అన్నాను, గాడ్ నా వైఫ్తో టైం స్పెండ్ చేసేటప్పుడు ఆల్వేస్ స్పిరిచువల్ థింగ్సే మాట్లాడాలా ఆర్ అన్ని విషయాలు మాట్లాడొచ్చా అని. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఏంటంటే మనం అనుకుంటాము వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా తెలియకుండానే మనకు ఒక సెల్ఫ్ ప్రైడ్ ఉంటుంది. నా వైఫ్ ఎప్పుడు కూడా నన్ను స్పిరిచువల్ పర్సన్ అనుకోవాలి, నా వైఫ్ ఎప్పుడు కూడా తన యొక్క మైండ్లో అచ్యుత్ ఎప్పుడు కూడా అచ్యుత్ మామూలు బిలీవర్ అంతే అని రాకూడదు. ఎందుకంటే నా వైఫ్ హార్ట్లో ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి అంటే అచ్యుత్ అంటే ఒక సూపర్ స్పిరిచువల్ పర్సన్ అని ఉండాలి అని థాట్ ఎప్పుడు ఉంటుంది. అలా గాడ్ చెప్పారు, దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. వాట్ ఎవర్ దివ్య థింగ్స్ నీ గురించి కార్నల్ బిలీవర్, అసలు బిలీవరే కాదు ఏదైనా అనుకోని, యూ షుడ్ బి లైక్ ఏ బెస్ట్ పర్సన్ టు హర్. అంటే ఏంటంటే ఓపెన్ పర్సన్. నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి స్పిరిచువల్ థింగ్స్ ఏ మాట్లాడాలి అని నీ వైఫ్ అనుకుంటుంది అంటే యు ఆర్ ఫారసీ అని చెప్పారు. నువ్వు హిపోక్రేట్ గా ఉన్నావు కాబట్టి తను నీ దగ్గరికి రాలేకపోతుంది. అదే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి లాగా ఓపెన్ గా గ్రేషియస్ గా ట్రూత్ ని కాంప్రమైజ్ చేయకుండా, ట్రూత్ ని ఎక్కడ కాంప్రమైజ్ చేయదు, బట్ ఇఫ్ యు ఆర్ గ్రేషియస్
అండ్ యు ఆర్ ఓపెన్ అండ్ యు ఆర్ లవింగ్ పర్సన్, తప్పకుండా వస్తుంది వైఫ్ నీ దగ్గరికి. అలా చూసినప్పుడు గాడ్ నేను అడిగాను ఎలా చేయాలి గాడ్ అని అడిగినప్పుడు నాకైతే ఆడమ్ అండ్ ఈవే గుర్తొచ్చారు. ఆడమ్ అండ్ ఈవ్ ఫస్ట్ డే గాడ్ తో స్పెండ్ చేశారు. తర్వాత 6 days చూస్తే గనక గాడ్ వాళ్ళకి బైబిల్ ఇవ్వలేదు. ఇదిగో ఇవన్నీ ఆజ్ఞలు మీరు వాళ్ళ నుంచి ఎక్సోడస్ మొత్తం చదవాలి, నిర్గమకాండం మొత్తం మీరు బైహార్ట్ చేయాలి, ద్వితీయోపదేశ కాండం బైహార్ట్ చేయాలి, వాళ్ళ నుంచి మీరు ఈ కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలి. నో, బీ ఫ్రూట్ఫుల్, హ్యాపీగా మీరు ఎడెన్ గార్డెన్ లో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా తిరగండి, ఇద్దరు కలిసి ఇద్దరి యొక్క ఆలోచనలు షేర్ చేసుకోండి. ఒక యానిమల్ ని చూస్తున్నారే, యానిమల్ ఇలా చేసింది, ఆ ట్రీ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, అలా డే అంతా మీరు అదే స్పెండ్ చేయండి, డే అంతా డేస్ అన్ని అవే మీకు అన్నప్పుడు నాకు అర్థమైంది స్పిరిచువల్ థింగ్స్ కంటే కూడా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వీ వాంట్ టు స్పీక్ విత్ అవర్ వైఫ్ అండ్ హస్బెండ్, బికాస్ అది బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అలా నేను ఏ రోజైతే నా థాట్ గాడ్ అలా మార్చారో, నిజంగా ఏంటంటే నేను పిల్లల్లో గమనించింది ఏంటంటే ఇలా ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ యునైటెడ్ అన్ని థింగ్స్ లో యునైటెడ్ గా ఉంటారు అని పిల్లలు కనుక గమనించారో, దే కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్, మన దగ్గర నుంచి ఏది దాయలేరు వాళ్ళు. అప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే పిల్లలు వాళ్ళు ఏమన్నా దాయాలి అనుకున్న వాళ్ళ కళలో అలా కనపడుతుంది మనకి. ఐదర్ వైఫ్ అయినా రికగ్నైజ్ చేయదు, లేదా వైఫ్ రికగ్నైజ్ చేయకపోతే హస్బెండ్ అయినా ఖచ్చితంగా రికగ్నైజ్ చేయగలడు. ఏదో అయ్యింది ఇవాళ, అతనితో కూర్చు మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పిల్లల విషయంలో, పిల్లలతో స్పెండ్ చేసే టైంలో గాడ్ నాకు ఇచ్చిన బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే వాళ్ళకి రివార్డ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏమైనా చిన్న పని చేస్తే అప్రిషియేట్ దెమ్. ఫస్ట్ అప్రిసియేషన్ ఉండాలంట మన హార్ట్ లో. నాకైతే నా ఫస్ట్ 4 years మేబీ గాడ్ గ్రేస్ వల్ల అప్పటికి హెన్రీ ఇంకా పెద్ద అవ్వలేదు, ఆ ఫస్ట్ 4 years లో వాడు ఏం చేసినా నా లైఫ్ లో అప్రిసియేషనే ఉండేది కాదు. ఇంకా బెటర్ గా చేయాలి, ఇంకా బెటర్ గా చేయాలి అని చెప్పి ఆ ఒక పిచ్చితనం ఉండేదన్నమాట. కానీ తర్వాత గాడ్ చెప్పారు చిన్నది చేసిన అప్రిషియేట్ దెమ్. ఎలాగో అంటే కనుక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ఏంటి అంటే కనుక ఇదివరకు హెన్రీ బొమ్మలు బాగా వేస్తాడు. తను ఒక బోర్డు మీద ఒక బ్యూటిఫుల్ పిక్చర్ వేసాడు. బ్యూటిఫుల్ పిక్చర్ వేస్తే నేను హెన్రీ చాలా బాగా వేసావు హెన్రీ, చాలా బాగుంది పిక్చర్ అన్నాడు. అనగానే హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ తను ఇంకా వేయడానికి తనకి ఎంకరేజ్మెంట్ అనిపించింది. సరే నీకు ఇంకా రేపు వేరే లాంటి ఏమైనా కావాలంటే తెచ్చి పెడతాను నీకు, అది ఇంకా హెల్ప్ అవుతుంది అని. తర్వాత ఏం చేసిందంటే షీనా వాజ్ సో స్మాల్ అనమాట, తనకి స్క్రిబుల్ చేయడమే వచ్చు. షీనా ఏం చేసిందంటే కనుక షీనా కూడా నేను కూడా వేస్తాను అని అన్నయ్యకి భలే అప్రిషియేట్ చేశారని షీనా వచ్చింది. అంటే ఒక పెద్ద సర్కిల్ వేసి కింద 2 పుల్లలు వేసేసి ఇదిగో డాడీ నేను కూడా వేసాను, ఇది నీ బొమ్మ అంది. అస్సలు నాకైతే వెంటనే ఏంటంటే గాడ్ వెంటనే చెప్పారు అప్రిషియేట్ హర్ ద సేమ్ వే. అది బ్యూటిఫుల్ గా వేసినా ఏకపోయినా నీకు అవసరం, నువ్వు అప్రిషియేట్ చేయాలి, అలాగే చేయాలి, ఎలా అయితే హెన్రీని చేసావు అంతే చేయాలి. నిజంగా నేను అలాగే అప్రిషియేట్ చేశాను. అప్రిషియేట్ గాడే ఇచ్చారు నాకు ఆ ఎబిలిటీ అప్రిషియేట్ చేయడానికి. అలాగే చేయగానే ది బోత్ ఆర్ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ అలా దేవుడు ఏంటంటే వాళ్ళతో క్వాలిటీస్ అంటే నేనేం చెప్తున్నానంటే క్వాలిటీ టైం ఆల్వేస్ డజంట్ మీన్ ఎప్పుడు బైబిల్ ఇంపార్ట్ చేయడం, బైబిల్ వాల్యూస్ కాదు. వాళ్ళు ఏమైనా చిన్నది ఏంటంటే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటే, 2 పిల్లలు ఉంటే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటే యూ రివార్డ్ దెమ్. ఎస్ ఇదిగో నువ్వు ఇవాళ చెల్లికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఇవ్వ రివార్డ్ అంటే మనం ఏదో పెద్ద తేవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 5 రూపీస్ ఎరేజర్ అయినా పర్లేదు, ఒక చిన్న 5 రూపీస్ పెన్సిల్ అయినా పర్లేదు, వాళ్ళకి షార్ప్నర్ అయినా పర్లేదు, నేను అంతే ఇస్తాను. నేను పెద్ద గిఫ్ట్స్ ఎప్పుడు నా ఇది వరకు నేను చదువుకునే టైంలో నాకు ఉండేది కాదు ఎబిలిటీ, సో నాకు ఇచ్చాడు పెన్సిల్. వాళ్ళు చాలా హ్యాపీ, ఓకే ఇలా చేస్తే ఇంత రివార్డ్ ఇచ్చారు డాడీ అని. తర్వాత ఏంటంటే వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే హెన్రీ తనకు తనే రెడీ అయిపోయి తనకు తనే షూ నీట్ గా పాలిష్ చేసుకుంటే అప్రిషియేట్ చేసి ఎస్ హెన్రీ నీకు నువ్వు చేసుకున్నావు ఇవాళ హెల్ప్ లేకుండా, దట్ ఈస్ గుడ్. అలా చేసినప్పుడు ఏమైందంటే ఇట్ క్రియేటెడ్ అంటే తను రోజు డిజైర్ అయ్యేవాడు స్కూల్లో ఏమైందో వచ్చి చెప్పాలి, అలా చెప్పాలి. కొన్నిసార్లు ఏంటంటే చెప్పడం ఆపేసినప్పుడు నాకు అర్థమైంది సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్. ఇప్పుడు తను కూర్చొని నేను అడగాలి ఆ బ్యాడ్ ఏంటి, నిజంగా కూర్చొని ఏమైంది చెప్పు అంటే ఏం కాలేదంటాడు ఫస్ట్. కానీ కొంచెం సేపు అయిన తర్వాత అడిగితే ఖచ్చితంగా చెప్పేవాడు ఎస్ ఇది అయ్యింది, నేను ఇలా బ్యాడ్ చేశాను ఇవాళ అంటే. వెంటనే బ్యాడ్ చేయగల తిట్టొద్దు, గాడ్ నాకు చెప్పారు డోంట్ స్కోల్డ్ దెమ్, యూ సిట్ విత్ దెమ్, టెల్ దెమ్ దట్ వీల్ ప్రేయర్ చేద్దాం. లేదు అంటే ఆ టైంలో మనం వాల్యూస్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్తాయి అని నేను తెలుసుకున్నాను. నేను దీంట్లో 100% సక్సీడ్ అయ్యానని చెప్పను కానీ బట్ ఐ కెన్ సీ ప్రోగ్రెస్, నాలో ప్రోగ్రెస్ అయితే దేవుడు ఇచ్చారు, దాన్ని బట్టి దేవునికే వందనాలు. ఇంకోటి టీనేజ్ వయసులో, నాకు ఇంకా టీనేజ్ పిల్లలు లేరు, ఐ కాంట్ సే ఫుల్లీ అబౌట్ దట్. కానీ నేను టీనేజ్ వయసులో నేను ఫీల్ అయిన థింగ్స్ మీకు చెప్తాను. నా టీనేజ్ వయసులో ఏంటంటే నా ఆలోచనలు ఎలా ఉండే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏది అనుకున్నానో అదే కరెక్ట్.
అది మమ్మీ చెప్పినా సరే, డాడీ చెప్పినా సరే, నా టీచర్స్ చెప్పినా, నా ఎవ్వరు చెప్పినా సరే నో. వాళ్ళు ఎవ్వరు చెప్పినా నాకు నాకు వాళ్ళ వేస్ కరెక్ట్ కాదు. నేను అనుకున్న వేసే నాకు కరెక్ట్. ఇలా అంటే ఇదే కరెక్ట్. అదొకటి ఉండేది నా ఆలోచన. సెకండ్ ఆలోచన ఎలా ఉండేదంటే గనక, నేను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కరెక్ట్ అనుకునేవాడిని. అంటే డెసిషన్ తీసుకునేవాడిని. అంటే ఇప్పుడు బైక్ కొనుక్కోవాలి. బైక్ కొనుక్కోవాలంటే పలానా బైక్ పలానాది అంతే. ఇదే నాకు కరెక్ట్. ఇంకా ఎవ్వరు ఏం చెప్పినా వినేవాడిని కూడా కాదు. అంటే ఏంటంటే నేను తీసుకున్న డెసిషన్ అంటే దిస్ ఈస్ ద రైట్ వే అనుకునేవాడిని. ఫస్ట్ ఏంటంటే నాకు ఒక వేస్ ఉండేవి. ఆ వేస్ లో ఏంటంటే ఒక వే సెలెక్ట్ చేసుకొని ఇది రైట్ వే ఇంకంతే. దీని గురించి ఎవ్వరు ఏం అడ్వైస్ ఇచ్చినా కూడా వినేవాడిని కాదు. తర్వాత ఏంటంటే ఈ వేస్ లో ఎలాంటి వేస్ చూస్ చేసుకున్నాం అంటే ఈజియెస్ట్ వే, హార్డ్ వర్కింగ్ వే, కష్టంగా ఉండేవే, ప్రాస్పరస్ అయ్యేవే వద్దు నాకు. ఈజీగా ఏది ఉంటుందో, అంటే ఎలా చెప్పాలి అంటే గనుక ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది టీచర్స్ కి దగ్గరగా ఉండి కొన్ని లీక్ అయిన ఆన్సర్లు అవన్నీ తెలుసుకునేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసుకుంటే ఏంటంటే నేను కూడా అదే అనుకున్నాను. వెళ్ళి మనం కూడా తెలిసేసుకుందాము, మనం కూడా మొత్తం కాపీ కొట్టేద్దాం, రేపంతా చదువుకొని అదే వెళ్దాం. అలాంటి ఈజియెస్ట్ వేలో వాట్ ఎవర్ చీటింగ్, ఏ విధమైన చీటింగ్ ఉంటే అది చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉండాను. తర్వాత గాడ్ చెప్పింది దట్ ఈస్ సచ్ ఎ బ్యాడ్ థింగ్, నువ్వు మోసం చేస్తున్నావు, అలాంటివి మాత్రం చేయకూడదని. బట్ స్టిల్ నా ఎబిలిటీ కొన్నిసార్లు ఆపుకోగలిగాను, కొన్నిసార్లు నేను పడిపోయాను, దేవుడిని క్షమాపణ అడిగాను. తర్వాత ఇంకో వే ఏంటంటే హ్యాపీయెస్ట్ వే. ఈ అన్ని వేస్ లో ఏది హ్యాపీగా ఉంటుందో అది. అంటే టీనేజ్ లో కూడా పిల్లలు, మా టీనేజ్ వయసులో మా ఆలోచనలు అలాగే ఉంటాయి టీనేజ్ వయసులో. కానీ ఈ టీనేజ్ వయసులో నేను ఒక్కటి పొందింది ఏంటంటే, ఈ అన్ని వేస్ లో నేను నా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ అప్పుడు అన్ని వేస్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఎలాంటి సిచ్యువేషన్ కి వచ్చానంటే ఐ కంప్లీట్లీ నేనైతే అంటే ఓ చర్చ్ నా ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీతో చెప్పుకున్నా. ఐ వాంట్ టు చనిపోవాలి అనుకోలేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లేస్. పారిపోవాలి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అసలు వదిలేయాలి. ఎందుకంటే నాకు ఈ వేస్ అన్ని అర్థమైంది ఏంటంటే ఇట్ లీడ్స్ ఓన్లీ టు డిస్ట్రక్షన్. నన్ను డిస్ట్రక్షన్ చేసింది నా చదువులో డిస్ట్రక్ట్ చేయలేదు, లేదా వేరే థింగ్స్ లో ఏం డిస్ట్రక్ట్ చేయలేదు. కానీ నేను ఒక ఎడారి ప్రాంతంలో విల్డర్నెస్ లో ఎలా చెప్పాలి అంటే వదిలేయబడ్డాను. ఆ టైంలో నేను చూసాను అనమాట, ఎక్కడికి వెళ్ళాలి నేను, ఎవరు నాకు దారి, ఏంటి నాకు దారి అన్నప్పుడు నాకు అప్పుడు గుర్తొచ్చిన ఒక్కటే అప్పటికి నేను రక్షణ పొందాను. అయినప్పటికీ దిస్ మేడ్ మీ లైక్ దిస్. ఈ వేస్ అన్ని నన్ను అలా తీసుకెళ్ళి అప్పుడు నాకు గుర్తొచ్చింది ఎవరు అంటే కనుక నా పేరెంట్స్. నేను ఎవ్వరికి చెప్పుకోలేని బాధ నా పేరెంట్స్ కి తప్ప. ఐ విల్ గో బ్యాక్ టు మై పేరెంట్స్. నిజంగా నేను ఇంటికి వచ్చి మా మమ్మీ డాడీ దగ్గర ఎంతగా వేడ్చాను అంటే గనక, నిజంగా వాళ్ళైతే గనక నన్ను తిట్టలేదు, కొట్టలేదు. నన్ను చూసి ఏం ఒక్కటే మాట అన్నారు, దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద లార్డ్. దేవుడి దగ్గరికి నువ్వు తిరిగి రావాలి. కానీ ఎందుకు చెప్తున్నానంటే గనక, టీనేజ్ వయసులో పిల్లలు ఆ వయసులో నాకు కావాల్సింది ఏంటంటే, నాకు ఒక సపోర్ట్ ఏదైనా ఉంది అంటే నా పేరెంట్స్ గుర్తొచ్చారు. ఆ విషయంలో నిజంగా వాళ్ళంతా స్పిరిచువల్ కాదు, వాళ్ళకి ఎగ్జాటిక్ థింగ్స్ తెలియకపోయినా, బట్ దే షోడ్ మీ దట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళగలను అన్నాడు వాళ్ళ దగ్గరికి. అలా గనుక నిజంగా మన పేరెంట్స్ గా మనం చేయగలిగితే పిల్లలు డెఫినెట్ గా తిరిగి వస్తారు. ఎంత కష్టం ఉన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తల్లిదండ్రులకి తెలుసు. ఆ టైంలో వాళ్ళు రైట్ వేలోకి మనం లీడ్ చేస్తే గాడ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మరి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మాధురి సిస్టర్ గారు చిన్నపిల్లల గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమ గల పరలోక తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క సమయంలో మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజంగా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో ప్రభా, ప్రతి విషయంలో మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ప్రభా మమ్మల్ని సరిచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మరి మా బిడ్డల విషయంలో ఎలా ఉండాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, మరి మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని నీ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మరి తల్లిదండ్రులుగా మేము వాడు చిన్నవాడైనప్పుడే ప్రభా, పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే ప్రభా, మేము వారికి దేవుని యొక్క భయభక్తులు వాల్యూస్ నేర్పించినప్పుడు నిజంగా పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోడు ప్రభా.
దేవా మరి మేము ఫస్ట్ తల్లిదండ్రులుగా మేము ఆ రీతిగా నేర్పించడానికి మా తల్లిదండ్రులందరికీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. దేవా వాళ్ళని ఎలాంటి విషయాలు ప్రభువా ఎప్పుడు ఎలా ఉంటున్నారో అన్ని విషయాల్లో మేము వారిని అబ్జర్వ్ చేసుకుంటూ దేవుని భయభక్తుల్లో పెంచడానికి ప్రభా, దేవుని వాక్యాన్ని వాళ్ళు ఇన్సర్ట్ చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి బిడ్డలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. రీనా, హెన్రీ, ధన్య, చీనా, సాత్విక, జెన్నీ, విశ్వాస్, జాషువా, సుశ్రుత, ఆంజలినా, జోనాథన్, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జాయ్, జోయ్, ఆద్య పాల్, ఆరిష్ పాల్, ఈ బిడ్డలందరి పైన ప్రవ్వా నీ దయగల హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరిని జ్ఞాపకం చేసుకునే ప్రవ్వా మా బిడ్డలు ప్రవ్వా మరి దేవుల్లో వారు తప్పిపోకుండా ఉండినట్లు సహాయం చేయండి ప్రవ్వా. దేవా వారిపైన మీ కృప ఎల్లప్పుడూ ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. దేవా వీరు చిన్నప్పుడు నుంచే ప్రవ్వా ఆ, ఆ, తండ్రి యేసు ఏ రీతిగా మనుషుల దయందును పెద్దల దయందును దేవా వర్ధిల్లుతూ వచ్చినాడు ప్రభా. దేవుని ఆ రీతిగా ఈ బిడ్డలు కూడా వర్ధిల్లు లాగన ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులకు విధేయత చూపించే బిడలుగా వీరు ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా చిన్న పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండడే అని వాక్యము ప్రభా వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభా. దేవా మరి పెద్దలకి ఒబీడియన్స్ చూపించే బిడలుగా వారు ఉండటానికి వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా స్పిరిచువల్ గా ఎదగటానికి ప్రభా మీరు వారికి సహాయం చేయండి ప్రభా. దేవా మరి బయటికి వెళ్ళినప్పుడు ప్రభా మరి స్కూల్ కి వెళ్ళినప్పుడు గాని బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బంధువుల మధ్యలో ఉన్నప్పుడు ప్రభా ఎక్కడ ఉన్నా కూడా ప్రభా వారిలో ప్రభా ఈ యొక్క స్పిరిచువల్ వాల్యూస్ మర్చిపోకుండా ప్రభా మరి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించింది అలాగే సండే స్కూల్లో టీచర్స్ నేర్పించింది ప్రభా. దేవా వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభా ఆ వాక్యానుసారంగా నడుచుకోవటానికి వారికి సహాయం చేయండి ప్రభా. అనేక రకాలైన పిల్లలతో వారు కలుస్తూ ఉంటారు ప్రభా. మరి వాళ్ళ అలవాట్లు వీరికి రాకుండా ప్రభా యేసుక్రీస్తు ప్రేమను వీరు వారికి చూపించే బిడలుగా వీరు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా చూపించండి ప్రభా. అలాగే తండ్రి తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించే బిడలుగా వారిని ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి వాళ్ళు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వాళ్ళు పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. జాయ్, పీస్, హానెస్ట్, కైండ్నెస్, ఒబీడియన్స్ వీటన్నిటిని వారిలో ఫలింపు చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తల్లిదండ్రులు చెప్పింది వారు తండ్రి అర్థం చేసుకుని ప్రభా వినటానికి తండ్రి వారికి వినగలిగే మనసును వారికి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఎటువంటి టెంప్టేషన్స్ కి ప్రభా లోన్ కాకుండా ప్రభా కృప చూపించండి. సోషల్ మీడియా ఇప్పుడున్న కాలంలో ప్రభా పిల్లల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉంది ప్రభా. బట్ అన్నిటి నుంచి దూరపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. మరి అలాగే ఫ్రెండ్షిప్ చేసే విషయంలో కూడా వారి పట్ల సహాయం చూపించండి ప్రభా. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ రీతిగా ప్రతి విషయంలోనూ మా బిడ్డలందరి పైన నీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేశారని నమ్ముచు ప్రభా ఈ యొక్క కొద్ది ప్రార్థన మనములో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. యవనస్తుల రక్షణ గురించి అలాగే వాళ్ళ ఉద్యోగాల గురించి సాంబే సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి దేవా నాయన అయా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవా నా ప్రభువా అయా నా తండ్రి మీ యొద్దకు రావటకు అయా మీరు మాకు అనుగ్రహించినటువంటి అర్హతకై రక్షణకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. తండ్రి ఇటు సమయం నా తండ్రి మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చిన మీ ప్రేమకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. దేవ ఇటు సమయం నా తండ్రి అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డలను నా ప్రభా అయా నా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. దేవ సహాయం దయచేయను ప్రభా. అయా నీవు అంటున్నావు కదా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు పాపాన్ని జయించాలనేటువంటి
ఆసక్తితో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యన మీరు ఉంటానని, అయా ఆ మనవుల్ని మీరు ఆలకించి జవాబు ఇస్తానని నా ప్రభా మీరు అన్నారు కదా ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అట్టి నా ప్రభా వాగ్దానాన్ని పట్టుకుని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి అయా బిడ్డల విషయమై నా తండ్రి మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా వారికి మారు మనసు రక్షణను మీరు ప్రసాదించండి తండ్రి. అయా నా ప్రభా నీ కనికరము చొప్పున నా ప్రభా నా తండ్రి అయా ప్రతి ఒక్కరిని నా ప్రభా అయా మీరు ఆకర్షించండి అయా యేసుక్రీస్తు ప్రభా నాయన. అయా మీరు ఆకర్షించకపోతే ఎవ్వరూ నీ వద్దకు రాలేము ప్రభా. అయా నా ప్రభా మమ్మల్ని ఆకర్షించిన రీతిగా నా ప్రభా అయా నా తండ్రి సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరులు రక్షణ పొందుకోవాల్సిన వారిని నా ప్రభా మీరు ఆకర్షించండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి వారికి ఏవైతే నా తండ్రి అయా నా ప్రభ రక్షణ తీసుకునే విషయంలో ఆటంకాలు అడ్డంకులు నా ప్రభా అయా నా ప్రభ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నా ప్రభా మీరు నాయన క్లియర్ చేయండి ప్రభా. అయా నా తండ్రి కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి వారి యొక్క సొంత ఆలోచనలు బట్టి కాక నా తండ్రి మీ యొక్క జీవ వాక్యమును బట్టి నా ప్రభా నీ యొక్క ప్రేమను బట్టి నా ప్రభా నీ యొక్క ఆకర్షణ బట్టి నా ప్రభా నా తండ్రి అయా వారు నా తండ్రి అయా రక్షణ పొందుకునే కృపను దయచేయండి తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అదే రీతిగా నా ప్రభా అయా నా తండ్రి జాబ్ కొరకు నా ప్రభా అయా నా తండ్రి ప్రయాసపడుతున్నటువంటి బిడ్డల విషయమే మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి వారి ఎడల మీరు కృప చూపించండి తండ్రి. అయా మనోహర్ బ్రదర్ని ఇమాన్యుయల్ బ్రదర్ని అయా దివ్య సిస్టర్ని నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా నా తండ్రి అయా ప్రిలిమ్స్ నా తండ్రి వారు నా తండ్రి పాస్ అవుటకు నా తండ్రి మీరు చూపిన కృపకై కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా ఈ నెల 29వ తారీఖున వారు నా తండ్రి మెయిన్స్ ఎగ్జామ్ కి నా తండ్రి అయా నా తండ్రి అటెండ్ అవ్వబోచుండగా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా తండ్రి వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా రాకపోకలేదు మీ యొక్క దేవదూతల యొక్క కావలి అనుగ్రతను ప్రసాదించండి తండ్రి. అయా నా ప్రభ ముఖ్యంగా నా ప్రభా అయా ఆ మెయిన్స్ ఎగ్జామ్ కి నా తండ్రి వారు ప్రిపేర్ అవ్వబోచుండగా నా ప్రభా వారికి నా తండ్రి అయా మంచి కాన్సన్ట్రేషన్ దయచేయని ప్రభా. అయా జ్ఞాపక శక్తిని దయచేయని ప్రభా. అయా నా తండ్రి ప్రతి సమయాన్ని నా తండ్రి మీరు అనుకూలపరచండి దేవా. అయా నా ప్రభా నా తండ్రి మీ యొక్క సహాయంతో మీ యొక్క తోడుతో నా ప్రభా వారు నా తండ్రి అయా ఎగ్జామ్ అటెండ్ అవుతూ నా తండ్రి మీరు కృప చూపమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని ముందుగా పెట్టుకునే నా ప్రభావ వారు చేసే ప్రతి ప్రయత్నానికి నా తండ్రి మీరు నా తండ్రి జయాన్ని ప్రసాదించమని బ్రతమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా తండ్రి విశ్వజ సిస్టర్ని అదే రీతిగా నా తండ్రి ఉదయ్ బాబు బ్రదర్ని ప్రదీప్ బ్రదర్ని లక్ష్మీ సిస్టర్ని శృతి సిస్టర్ని అయా న్యూజిలాండ్లో ఫుల్ టైం జాబ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నా ప్రభా ప్రయత్నిస్తున్నటువంటి నా తండ్రి వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా నా తండ్రి మీ కృపలో నా తండ్రి అయా వారిని ఆశీర్వదించండి దేవా. అయా నా తండ్రి ప్రతి బిడ్డకు నా ప్రభా నా తండ్రి మీ యొక్క నా తండ్రి కృప చొప్పున కనికరము చొప్పున నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదమును అయా నా ప్రభా జాబ్ను అయా మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి అయా వీరందరూ నా ప్రభా నీ యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా ప్రభా అయా నా ప్రభా ప్రయాసపడుతున్నారు ప్రభా. అయా నా తండ్రి వారు నా తండ్రి నిన్ను నమ్మిన ప్రభా ప్రతి అడుగు నా తండ్రి వేస్తుండగా నా ప్రభా అయా నా ప్రభా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదని నమ్మి విశ్వసిస్తూ మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నీ యొక్క ఆజ్ఞతో కూడినటువంటి ఆ వాగ్దానమును వారి యొక్క జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. అయా నీ యొక్క నీతిని రాజ్యాన్ని వెతికిన వారికి నా ప్రభా అయా అవసరమైనవి ఏవై ఉంటాయో అవి నా తండ్రి మీరు అనుగ్రహిస్తా అన్నారు కదా ప్రభా. అయా ఈ జాబ్స్ అనేవి నా ప్రభా ప్రతి ఒక్కరి లైఫ్ లో నా తండ్రి ఎంతో అవసరమైందని నా ప్రభా ఈ ప్రార్థన నా తండ్రి అయా నీ యొక్క దృష్టికి అనుకూలమైనదని నమ్మి విశ్వసిస్తూ మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రభా. అయా సహాయం దయచేయండి. అయా నా ప్రభా ప్రతి బిడ్డను నా తండ్రి నీ యొక్క సాక్షిగా నిలబెట్టమని అయా నీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు నా తండ్రి వారికి మెండుగా నా తండ్రి అయా ఉంటాయని నమ్మి విశ్వసిస్తూ అయా నా ప్రభా మా ఈ ప్రార్థనలకు మీరు నా తండ్రి ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు అని అయా నా ప్రభా నీకే నా తండ్రి హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ గారు మన మ్యారేజ్ కావాల్సిన బిడ్డల గురించి ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you, Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మేము వన్నెస్తో
లార్డ్ మీ దగ్గరికి వచ్చున్నాం తండ్రి. లార్డ్ మా చర్చ్లో లార్డ్ మ్యారేజ్ అవ్వాల్సిన బిడ్డల గురించి లార్డ్ సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్రత, ప్రియాంక సిస్టర్, లార్డ్ లక్ష్మి, ఎలిజబెత్, ఎస్టర్ సిస్టర్స్ని, దివ్య, శృతి సిస్టర్స్ని, రవితేజ, ఎమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్ మీ బలమైన అభిషేకాన్ని ఇవ్వండి. లార్డ్ సరైన పార్ట్నర్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తండ్రి. లార్డ్ కరెక్ట్ అయిన టైంలో లార్డ్ మీ టైమింగ్స్లో లార్డ్ మీ చిత్తానుసారంగా వాళ్ళకి నిజంగానే పార్ట్నర్ని మీరు దయచేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ ఈ టైంలో కూడా థ్యాంక్ఫుల్ హార్ట్తో ఉండే కృపను దయచేయండి. లార్డ్ ఎవరైతే డిస్కరేజ్మెంట్ లో ఉన్నారో లార్డ్ ఆ డిస్కరేజ్మెంట్ ఊబిలో నుంచి బయటకు వచ్చి మీకు థ్యాంక్ఫుల్ హార్ట్తో లార్డ్ మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయండి. లార్డ్ హబకుక్ లో చెప్పినట్టు లార్డ్ ఫ్రూట్ వచ్చినా రాకపోయినా మీకు థ్యాంక్ యూ అని చెప్పే హార్ట్స్ ని మా అందరికీ దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎందుకంటే ఫాదర్ మీరు చేసిన ఆ బలియాగానికి మేము లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్ యూ చెప్పే హార్ట్ ని లార్డ్ మాలో ప్రొడ్యూస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. విశ్వాసంలో అభివృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అందరినీ లార్డ్ మీ బలమైన అభిషేకంతో లార్డ్ నింపమని అడుగుచున్నాం తండ్రి. మీ గైడెన్స్ లో లార్డ్ మీరు లీడ్ చేయండి. మీ పర్ఫెక్ట్ పీస్ ను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. విస్టమ్ ను అనుగ్రహించండి అన్ని విషయాల్లో. లార్డ్ ఏ కన్ఫ్యూజన్ లో లేకుండా లార్డ్ వాళ్ళ ఈ టైం మొత్తం కూడా లార్డ్ మ్యారేజ్ పార్ట్నర్ ని సర్చ్ చేసే టైంలో కూడా లార్డ్ మీరు లార్డ్ గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మిమ్మల్ని సీక్ చేసే మ్యారేజెస్ రైట్ పార్ట్నర్ ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో వీళ్ళందరికీ తోడుగా ఉండమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుందామండి. పర్లోకపు తండ్రి ఈ నిమిషం ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిం పొందినందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి చెప్పబడిన వాక్యం ద్వారా తండ్రి మీరు మహిం పొందినందుకు మీకు వందనాలు ప్రభా. మేము మాట్లాడిన మాటల్లో ప్రభా ఎక్కడైనా ప్రభా తండ్రి మేము విస్తారంగా మాట్లాడితే దయతో క్షమించండి. కాకపోతే ప్రభా చెప్పబడిన మాటలు ప్రభా మాలో ఫలింప చేయమని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకునే విధానం ప్రభా మా కుటుంబాల్లో ఉండేలాగా మీరే తండ్రి దాన్ని దీవించి ఆస్వాదించమని కోరుచున్నాం ప్రభా. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి ప్రియాంక కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ సాక్షి బిడ్డగా జీవించాలనుకున్న పీజీకి ప్రిపేర్ అవుతుంది ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా ఉషశ్రీ సిస్టర్ని ప్రత్యూషాన్ని దీవించండి ప్రభా. ఉషశ్రీ సిస్టర్ ప్రభా మీరు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రత్యూష పట్ల కూడా ప్రభా మీరే తన న్యాయం చేకూర్చమని ప్రభా. బిడ్డ జీవితాన్ని మీరే తిరిగి కట్టబోతున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా తండ్రి. వాళ్ళిద్దరు బిడ్డలకు కూడా ప్రభా తండ్రి మీరే తన మ్యారేజ్ విషయంలో మీ కృపద ఇచ్చామని కోరుచున్నాను తండ్రి. చిట్టుబాబు అంకుల్ని బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రి. కృపావరం మ్యారేజ్ విషయంలో ప్రభా తండ్రి మీరు జరిగిస్తున్న అన్ని పనులు బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ వివాహ జీవితం కూడా తండ్రి మీరే ఫలభరితంగా మార్చమని తండ్రి మీరే బ్లెస్ చేయమని ఆ మ్యారేజ్ లో కూడా తోడుగా ఉండి తండ్రి ఇద్దరు దాంపత్యులను మీరే దీవించమని కోరుచున్నాను. అలాగే గడ్డం ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి. హవిలా సిస్టర్ చేస్తున్న జాబ్ ని దీవించండి, వాళ్ళ క్లినిక్ ని దీవించండి ప్రభా. బ్రదర్ కూడా రక్షణ దయచేయమని నేను కోరుచున్నాం ప్రభా. థ్యాంక్ యూ. అలాగే తండ్రి ప్రేమ్ సారథిని కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఆ బిడ్డను ప్రభా తండ్రి విశ్వాసకు ప్రభా స్వస్థత దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా ప్రభా ఉన్న తండ్రి ఆ కోల్డ్ నుంచి కూడా కంప్లీట్ స్వస్థత దయచేయండి ప్రభా. వాళ్ళ మదర్ కూడా తండ్రి ఆరోగ్యం దయచేయమని తండ్రి స్వస్థత దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. తండ్రి వెంకట్ బ్రదర్ బట్టి నీకు వందనాలు. వాళ్ళ అమ్మగారు తండ్రి రక్షణ దయచేయమని కోరుచున్నాను. బ్రదర్ కూడా ఉన్న షోల్డర్ పెయిన్ మీరే తగ్గించమని, అలాగే ప్రభు బ్రదర్ చేసిన పనులన్నింటిలో కూడా మీరే దీవెనగా మార్చమని కోరుచున్నాను. రామ్మోహన్ బ్రదర్ ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఇబ్రహీంపట్నం సురేష్ అని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు. నాన్సీని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ కి ప్రభా ఉన్న స్టమక్ పెయిన్ లో తీసివేసి ప్రభా స్టోన్స్ నుంచి బాధ నుంచి విముక్తి దయచేయమని కోరుచున్నాను. అండ్ లింకనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ కున్న పరిచర్ని బట్టి తండ్రి అలాగే కుటుంబాన్ని దీవించమని కోరుచున్నాను లార్డ్. సీను బ్రదర్ ని దీవించండి ప్రభా తండ్రి. తనకున్న ముగ్గురు యవనస్తులను ప్రభా బలంగా తండ్రి మీరు నెక్స్ట్ జనరేషన్ గా వాడుకోమని కోరుచున్నాను ప్రభా. సిస్టర్ కూడా మంచి హెల్త్ దయచేయమని కోరుచున్నాను. స్టీఫెన్ అన్న కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రేమ్ ప్రవీణ్ ని దీవించండి తండ్రి. వాళ్ళ చదువుల్లో కూడా మీ కృపను మెండుగా దయచేయండి ప్రభా. పండు బ్రదర్ ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. తన ఆదిత్యాన్ని కూడా మీరు రక్షణలోకి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా.
తండ్రి సామాన్య కుటుంబాన్ని బట్టి తండ్రి సలోమి సిస్టర్ని బట్టి నీకు వందనాలు. సామాన్యకున్న తండ్రి తిరిగి సంఘానికి రావడానికి ప్రభా మీరే తన హృదయంలో కార్యం చేయండి ప్రభా. అప్పుల నుంచి విడుదల దయచేసి ప్రభా తిరిగి ప్రభా సంతోషంగా మాతో కలవడానికి నీ యొక్క మహాకృపను దయచేయమని కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విజయ్ కుమార్ అన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా. ప్రఫలకను దీవించండి ప్రభా. ఇది జోని ఆనియన్ కూడా మీరు బ్లెస్ చేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి సాంబి సిస్టర్ని వాళ్ళ మదర్ని బ్రతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, రక్షణ దయచేయమని కోరుచున్నాను తండ్రి. సాంబి సిస్టర్ కూడా తండ్రి మంచి హెల్త్ దయచేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి రఘు బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. సిస్టర్ కి మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. సిస్టర్ని తిరిగి సంఘంకి తీసుకురమ్మని నీ ప్రేమను ప్రభా హృదయంలో మీరే కార్యం చేయమని కోరుచున్నాను. ఇద్దరు బిడ్డల్ని కూడా దీవించండి ప్రభా. తండ్రి మోహన్ అన్న కుటుంబాన్ని దీవించండి ప్రభా. యేసు ధనాన్ని ప్రభా నీ రక్షణ నీడలో ఉంచమని కోరుచున్నాను. తండ్రి మోహన్ అన్నయ్య కూడా అప్పుల నుంచి బాధల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి బిఎస్ఎన్ఎల్ మోహన్ అన్నని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. తండ్రి ఇమానియల్ మనోహర్ని బట్టి నీకు వందనాలు. యవనస్తులు ప్రభా తండ్రి వాళ్ళ యొక్క జాబ్స్ విషయంలో మీరు కలిగి ఉన్న ప్రత్యేకమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. ఆత్మీయంగాను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. రాజీవ్ బ్రదర్ తన సిస్టర్ కూడా చేసిన జాబ్ లో మీరు తోడుకోండి. తన బిడ్డకు కూడా నీకు ఆబ్దలు దయచేయండి. ఆనందాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇద్దరు యవనస్తుల బిడ్డల్ని ప్రభా తండ్రి యవనేచ్ఛల నుంచి మీరే కాపాడు ప్రభా. నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఇంకా బలంగా వాడుకోమని కోరుచున్నాను తండ్రి. వివేక్ బ్రదర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఆ ఫారెన్ లో ఉంటుండగా మీరే తోడుగా ఉండండి ప్రభా. అలాగే సిస్టర్ కి తన బిడ్డల్ని పెంచడానికి మీరు జ్ఞానం దయచేయమని కోరుచున్నాను. అలాగే బ్రదర్ కూడా త్వరగా పర్మనెంట్ జాబ్ రావడానికి తన కుటుంబంగా కలుసుకొని ప్రభా మేమందరం వాళ్ళతో కలిసి ఆనందించే భాగ్యం దయచేయమని కోరుచున్నాను. లక్ష్మీ సిస్టర్ ని దీవించండి. వాళ్ళ సిస్టర్ ని కూడా మీరే ప్రభా బ్లెస్ తండ్రి. ఎటువంటి తన కార్యం నుంచి అన్నిటి నుంచి విడుదల దయచేసి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సోనీ సిస్టర్ ని దీవించండి. తండ్రి చేస్తున్న జాబ్ లో కూడా మీరు ఆ పోస్ట్ లో కూడా మీరు సహాయం చేయండి. చైతన్య బ్రదర్ ని సిస్టర్ ని దీవించండి ప్రభా. తన అభిని కూడా బ్లెస్ చేయమని కోరుచున్నాను. అన్నయ్య తన విజయవాడలో మారాలని కోరుకుంటున్నారు ప్రభా. నీ చిత్తం అయితే నీ కార్యం జరిగించండి. ఉదయన్ బాబుని దీవించండి ప్రభా. తన బిడ్డ తను రాయబోతున్న ఎగ్జామ్స్ లో ప్రభా మీరే తన జ్ఞానం ఇవ్వండి. రవితేజ కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. తను చేస్తున్న పనులను దీవించండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి. ప్రేమ్ కుమార్ ని కూడా దీవించండి ప్రభా. జాబ్ మారాలని కోరుకుంటున్నాడు ప్రభా. బిడ్డకు కూడా మంచి స్థానం మంచి జాబ్ ని తండ్రి ఏర్పరచమని కోరుచున్నాను లార్డ్. తండ్రి మరి విజయ్ కుమార్ ని బట్టి తండ్రి సిస్టర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి విజయ్ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసుదాస్ బ్రదర్ ని బట్టి తండ్రి సిస్టర్ ని బట్టి అలాగే చిన్న బిడ్డని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే రాంబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి తండ్రి సిస్టర్ ని బట్టి అలాగే ఇద్దరు బిడ్డలు జోష్ జొనాథాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. కొండా శృతిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ జాయిన్ అయిన MSc లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. దివ్య సిస్టర్ ని బట్టి కీర్తి సిస్టర్ ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలు కూడా తండ్రి కష్టపడుతున్నారు ప్రభా. సహాయం చేయండి ప్రభా. తండ్రి మీ కార్యం జరిగించమని కోరుచున్నాను. శ్యామ్ ప్రసాద్ బ్రదర్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అలాగే ఇద్దరు బిడ్డలు తండ్రి విజయవాడ ఉంటుండగా ప్రభా మీ కాపుదలు దయచేయండి ప్రభా. బిడ్డలు దీవించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే రమేష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి వాళ్ళ కుమారులను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే మా ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్నని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి బ్రదర్ కి సిస్టర్ కి ప్రభా మీరు తండ్రి కుటుంబంలో తండ్రి మీరు చేసిన ప్రతి ఒక్క జాబ్ లో పరంగాను అలాగే కుటుంబ పరంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. షారోని జాన్ వెస్లిన్ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని జ్ఞానం ఎందును తండ్రి ఇంకా తండ్రి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎందును మీ గొప్ప కార్యంలో జరిగించమని కోరుచున్నాను తండ్రి. అలాగే ప్రభా తండ్రి మీటింగ్స్ విషయం అయితే తండ్రి నీ దగ్గర 6th 7th బోత్ డేస్ ని హ్యాండ్స్ లో పెడుతున్నాం ప్రభా. బ్రదర్ రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. అన్ని అరేంజ్మెంట్స్ లో మీరు సహాయం చేయండి. ఆడియో విజువల్ లో సహాయం చేయండి. వాతావరణం మీ అదుపులో ఉంచుకోండి. ఫుడ్ అరేంజ్మెంట్స్ లో మీరు తోడుగా ఉండండి. హాల్ అరేంజ్మెంట్స్ లో తోడుగా అన్ని కూడా తండ్రి. అలాగే గుంటూరు నుంచి బ్రదర్ సిస్టర్స్ వస్తుండగా వాళ్ళ ప్రాణాల్లో కూడా మీరు తోడుగా ఉండమని తండ్రి అన్ని సకాలంలో జరిగి ప్రభా అక్కడ నీ మహిమను మేము చూడలేగా మా కుటుంబాలు తండ్రి నీకు సాక్షి బిడ్డలాగా ఉండగా ఆ మీటింగ్స్ జరిగించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నువ్వు జరిగిస్తున్నందుకు కూడా నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి ఇంకా ప్రభా మా సంఘంలో ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత దయచేయమని కోరుచున్నాము తండ్రి. అలాగే మాకు ఒక మంచి ప్లేస్ ని ప్రభా మీరు ప్రసాదించమని కోరుచున్నాను. సంఘంలో ప్రభా ఇంకా ప్రభా విజయవాడలో ఎవరైనా నిన్ను రాడికల్ గా వెంబడించాలనుకుంటున్నారు ప్రభా వాళ్ళని మా కుటుంబంలోకి తీసుకురండి. లేదా మేము వాళ్ళని కలవడానికి మీరు అవకాశం చూపించండి. లేదు అంటే కనుక ప్రభా మా సంఘంలో మేము ఏమి సరిదిద్దుకోవాలో మాకు చూపించండి. రెడీగా ఉన్నాం ప్రభా. మాకు ఒక్కటే ప్రభా విజయవాడలో ప్రభా మీ నామ ఘనత మేము చూడాలంతే ప్రభా. యేసయ్య నామం ఘనపరచబడాలి. అట్టి విధంగా ఈ సంఘాన్ని చేసుకున్నందుకు పిలుచుకున్నందుకు కూడా నీకే వందనాలు చెల్లిస్తాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ అత్వలో రాబోతున్న యేసు నామమున బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి తెస్తాం.